మా ఇంట్లో పూరీకి వచ్చిన తిప్పలనమాట ఇవన్నీ. సో, మా ఇద్దరికీ ఇష్టం అని చెప్పి మా మమ్మీ అయితే చాలా కాన్ఫిడెన్స్‌గా పూరీ చేద్దాం అనుకుంది. కానీ మా వాడు అస్సలు చేయనివ్వలేదనమాట. పూరీ కర్ర తీసుకున్నాడు, పూరీ పిండి తీసుకున్నాడు. మొత్తానికి ఆ పూరీ అవ్వనివ్వకుండా చేశాడనమాట. ఇలా కాదని చెప్పి ముగ్గురు 3 గదుల్లో అయితే సెపరేట్ అయిపోయారనమాట. మా చిన్నోడిని ఆడించుకుంటూ మా హస్బెండ్ పెద్ద బెడ్‌రూమ్‌లో, మా మమ్మీ పూరీ ఒత్తడానికి చిన్న బెడ్‌రూమ్‌లో, మా డాడీ పూరీ వెచ్చడానికి కిచెన్‌లో ఇలా ముగ్గురు 3 గదుల్లో అయితే సెపరేట్ అయిపోయారు. పాపం మా మమ్మీ అయితే చిన్న బెడ్రూమ్‌లో ఇలా గడియ పెట్టుకొని పూరీలు ఒత్తుతుంది. మేము ఇక్కడికి చిన్నోడు రాకుండా మేమైతే హాల్‌లో అయితే డైవర్ట్ చేస్తున్నామనమాట. సో, ఇలా మా మమ్మీ పూరీ ఒత్తేస్తే చాలు మా డాడీ అయితే పూరీ వేచేస్తారనమాట. మా ఇంట్లో తన, మన అని భేదం ఉండదు. సో, ఒకళ్ళు ఒత్తేస్తే చాలు మా డాడీ అయితే పూరీలు వేచేస్తారు. సో, ఇలా పూరీయే కాదండి చపాతీలు కూడా అంతే. మమ్మీ చపాతీలు ఒత్తేస్తే చాలు డాడీ చపాతీలు కాల్చేస్తారు. ఇంకా దోసలు పోస్తారు, ఇడ్లీలు పెడతారు. అన్ని పనుల్లో కూడా హెల్ప్ చేస్తారనమాట. ఆఫీస్‌లో కష్టపడతారు. అలాగే ఇంటికొచ్చి ప్రతి పనిలో హెల్ప్ చేస్తారు. సచ్ ఎ గ్రేట్ ఫాదర్ అని నేను చెప్తాను. నాకు పూరీలంటే చాలా చాలా ఇష్టం. నాకే కాదు మా చెల్లికి, మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. కానీ నేను చేస్తా అదేంటో ఇలా పొంగవనమాట. అప్పడల్లా అయిపోతాయి. అందుకే మా మమ్మీ చేత అయితే చేపిస్తాననమాట. మా మమ్మీ అయితే పర్ఫెక్ట్‌గా చేస్తది పూరి. మా ఇంటికి మా మమ్మీ వచ్చినా, నేను ఇక్కడికి వచ్చినా డెఫినెట్‌గా మా ఇంట్లో పూరి ఉండాల్సిందే. ఆ రోజు మాత్రం సూపర్‌గా కుదిరింది పూరి. థ్యాంక్ యూ మమ్మీ.